నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఈరోజు దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పువ్వులతో నివాళులర్పిస్తూ అలాగే జగ్జీవన్ రామ్ను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించడం నివాళులర్పించడం జరిగింది. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచ్చిరాం మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షుడు దినేష్, ఎంపీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు ఈరోజు దేశ ఉప ప్రధానిగా వారు ఎన్నో సేవలు చేయడం వలన ఈరోజు మా అణగారిన వర్గాల కోసం వారు 6 నిమిషాలు కష్టపడి ఈ వర్గాల అభ్యున్నతి కోసం వారు ఎంతో విజయాలను సాధిస్తూ మరి అందరి భవిష్యత్తు కోసమే రక్షణ మంత్రిగా ఆ రోజు 1986 నుంచి వారు తుది శ్వాస ఇవ్వడం జరిగింది. జూలై 6న వారికి ఈరోజు స్మరించుకుంటూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. కావున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశం ఏమిటంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. వారి సేవలను స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారు కేంద్ర మంత్రిగా ఎన్నో కార్మిక శాఖ, రక్షణ శాఖ అని కేంద్రంలో ఎన్నో 33 దశాబ్దాల రాజకీయ జీవితంలో వారి ప్రస్థానం ఉంది. కాబట్టి ఆ రోజు 1971లో కూడా పాకిస్తాన్ భారతదేశానికి ఒక యుద్ధం జరిగితే రక్షణ మంత్రిగా ఆ రోజు భారతదేశానికి విజయం సాధించి పెట్టిన ఘనత డాక్టర్ బాబు జగ్జీవన్ రావు కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఈ అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం, కుల వివక్ష పోరాటం కోసం, కుల నిర్మూలన కోసం వారు ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క దేశ అభ్యున్నతి కోసం అన్ని వర్గాల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వారు ఎన్నో విజయాలు సాధించి అలాంటి మహనీయుడికి